హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఇది మనం పొద్దున్న చూసారా టైం ఎంత అవుతుందో? 4:17. మనం ఇంకా నేను మధ్యలో కొద్దిగా వీడియో తీయలేకపోయినా, ఎందుకంటే కంపెనీలో లోపల వీడియో ఎలవ్ లేదు. అందుకే రోడ్డు మీదకి వచ్చిన తర్వాత తీస్తున్నా. మనది ఏంటంటే హైపర్ ప్యూర్ అండి. చూడండి, టాటా ఇంట్రా. ఇది టాటా ఇంట్రాలో మనకి టాటా ఏసీ, బొలిరో, టాటా ఇంట్రా, ఇంకా వేరే సంథింగ్ బండ్లు ఉంటాయండి. 4-5 రకాలు. దాని తగ్గట్టు లోడ్ వేస్తారు. వేసేసి ఇప్పుడు అవి తీసుకుపోయి అవి ఏంటిదంటే మనం డైలీ వాడుకునే సరుకులు ఉంటాయి కదా, బియ్యం బ్యాగులు, కూరగాయలు, ఇలా అన్నీ బుక్ చేసుకుంటారు కస్టమర్. బుక్ చేసుకున్నప్పుడు ఏంటంటే అవి హోటల్స్కి వెళ్తాయి అన్నమాట. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు వాళ్ళు బయటికి వెళ్ళి తెచ్చుకోలేరు కదా. 4th ఫ్లోర్ ఉంటాయి, 2nd ఫ్లోర్ ఉంటాయి, 5th ఫ్లోర్ ఉంటాయి. అవన్నీ మనము ఆ 5th ఫ్లోర్కి తీసుకుపోయి మనం కిచెన్ వరకు డెలివరీ చేస్తాం అన్నారు. అందుకని అందరూ దీంట్లో బుక్ చేసుకుంటారు. ఈ కంపెనీ పేరు వచ్చేసి జొమాటో హైపర్ ప్యూర్ అండి. మేము మార్నింగ్ 2 o'clock లేస్తాము. 2 o'clock లేచి రెడీ అయ్యి అది అయ్యే వరకు 2:30, 2:15, 3 అట్లా అవుతుంది. కంపెనీకి వచ్చి రూట్ అసైన్ చేస్తారు. అంటే ఏ రూట్కి ఎట్లా అనేసి ఉంటాయండి. 100 బండ్లు ఉంటాయి మా కంపెనీలో. 100 బండ్ల ఒక్కొక్కటి ఒక్కొక్క ఏరియాకి వెళ్ళిపోతాయి. ఒక్కొక్క ఏరియాకి 2-3 గేడో వెళ్తాయి. సాఫ్ట్వేర్లు అలా ఇలా ఏమైనా ఉన్నాయనుకోండి, వాళ్ళు సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా బుక్ చేస్తారు. ఎందుకంటే సాఫ్ట్వేర్లో కిచెన్స్ కూడా ఉంటాయి కదా, వాళ్ళు కూడా బుక్ చేసుకుంటారు బయట నుంచి ఎందుకు తెచ్చుకోవాలనేసి. అది ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇవన్నీ వేసుకొని ఎవరికి ఏం సామాన్లు ఉన్నాయో అందరికీ డెలివరీ చేయాలండి కిచెన్ వరకు. అప్పుడు వాళ్ళు అన్నీ చెక్ చేసుకొని, మనకి ఇది వరకు ఓటీపీ ఉంటుండే, ఇప్పుడేమో డిజిటల్ చాలా అయిపోయింది. మనము ఇక్కడ అన్ని సామాన్ ఓకే అంటే అతను ఏం చేస్తాడు, హోటల్ రిసీవ్ చేసుకున్నాయని మనకి లింక్ పంపిస్తాం. మన దగ్గర నుంచి లింక్ పంపిస్తాం. లింక్ పంపించిన తర్వాత ఆ లింక్ అప్రూవల్ కొట్టిండి అనుకోండి, మన ఆర్డర్ ఆడికి క్లోజ్ అయిపోతే మనం మళ్ళీ నెక్స్ట్ ఆర్డర్కి వెళ్తాం. అది సిస్టము. అక్కడ నుంచి మనకు ఒక 12-13 పాయింట్లు ఉంటాయి. అంటే పాయింట్లు అంటే రెస్టారెంట్స్, వాటిని మేము పాయింట్స్ అంటాము. మనం కేపీహెచ్బిలో ఉన్నాము. వెయిట్ పడుతుంది చూడండి. ఇన్ని బాక్సులు, ఆ బాక్స్ నంబర్స్ ఉంటాయి. బాక్స్ నంబర్ చూసుకొని ఏ రెస్టారెంట్ ఏంది అనేది ఇవ్వాలి మనము. చూడండి గుడ్లు, చూడండి ఎన్ని గుడ్లు కూడా పెట్టుకుంటారు. చూడండి గుడ్లు, బియ్యం బ్యాగులు, పిండి బ్యాగు, నూనె కాటన్లు, ఆలుగడ్డలు, ఉల్లిగడ్డలు 5 కిలోలు, 10 కిలోలు, 20 కిలోలు, 50 కిలోలు. ఇవి చపాతీ అండి, రెడీమేడ్ చపాతీ. కాలవడం, ఇచ్చేయడం, వేడి చేసి ఇచ్చేయడం. ఇక ఈ బాక్సులలో కూరగాయలు, మసాలాలు, చిన్న చిన్న ఐటమ్స్ ఉంటాయి. చూడండి అవి పాలు, ఆ లాస్ట్లో పాలు ఉంటాయి. 50 కిలోల ఉల్లిగడ్డ, ఇవి కూడా దించుకోవాల్సి వస్తుంది మనము. చూడండి వెయిట్ అనేది ఇలా ఉంటుంది మన బండిలో. అన్ని కిందనే కాదు పైన కూడా ఉంటాయి సాఫ్ట్వేర్ మొత్తము. చూడండి లోపల ఇచ్చేసి వచ్చిన, లోపల వీడియో తీయనియరు, అందుకనే వచ్చాను ఇక్కడికి. లిఫ్ట్ది కిందికి పోదామని వస్తే లిఫ్ట్ బటనే లేదు. చూస్తున్నావే చంపడం. ఇక్కడికి వస్తే ఇవే తలకాయ నొప్పులు ఉంటాయి. సామాన్లన్నీ దింపేసినాము. కస్టమర్కి ఫోన్ చేస్తే అక్కడ పెట్టేయమన్నాడు. పేమెంట్ కాలేదు, పేమెంట్ ఆన్లైన్లో చేస్తా అన్నాడు. ఇక్కడ మనకు సెకండ్స్ పడతాయి. అంటే సెకండ్స్ పడతాయి అంటే అప్పుడు ఆయన యాప్ ఓపెన్ చేసి పేమెంట్ చేస్తున్నాను అర్థము. ఇదండి, ఇలా ఉంటుంది ప్రాసెస్. తర్వాత మనము కంటిన్యూడ్ వీడియోస్ తీసుకుందాము. మీరు ఇచ్చే సపోర్ట్తోని నేను ఇంకా వీడియోలు చాలా చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి.
దీని మీద ఈ పని ఎట్లుందో మీరు కమెంట్స్ రూపంలో మాకు తెలియజేయగలరు. ఇలాంటి వీడియోలు ఎన్నో తీస్తాను, మీరు చూస్తూనే ఉండాలి, నన్ను ఆదరించండి. జై హింద్.